వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఎన్ఆర్ఐని పెళ్లి పేరుతో 9.35 కోట్ల మోసం కేసులో సినీ నటి అశూరెడ్డికి నోటీసులు జారీ చేసేందుకు రంగం సిద్ధం చేశారు పోలీసులు. అశూరెడ్డికి నోటీసులు ఇవ్వనున్నారు సిసిఎస్ పోలీసులు. ప్రధానంగా బాధితుడు ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణ ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదు చేశారు. ప్రేమ పెళ్లి హామీతో డబ్బు వసూలు చేసినట్లుగా బాధితుడి ఆరోపించారు. మరి ముఖ్యంగా బ్యాంకు స్టేట్మెంట్లతో పాటుగా లావాదేవీల రికార్డులు సేకరిస్తున్నారు పోలీసులు. త్వరలో అశూరెడ్డి కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. నోటీసుల అనంతరం విచారణ చేపట్టి అశూరెడ్డిని అరెస్టు చేయనున్నారా అనేటువంటి వాదన బలంగా వినపడుతుంది. ప్రధానంగా ప్రేమ పేరుతో ధర్మేంద్రకు సంబంధించి పరిచయం ఏర్పాటు చేసుకోవడం, ప్రేమగా మార్చడం, దాని తర్వాత పెళ్లి చేసుకుంటానని హామీ ఇవ్వడం, తర్వాత మోసం చేశారనేది మాత్రం ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపైన సిసిఎస్ పోలీసులు తాజాగా అశూరెడ్డికి నోటీసులు ఇవ్వనున్నట్లుగా తెలుస్తున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య చెప్పండి, అశూరెడ్డికి సిసిఎస్ పోలీసులు నోటీసులు ఇవ్వనున్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా విచారణకు ఎప్పటి వరకు పిలిచేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి? పూర్తి అప్డేట్స్ ఏంటి? అంటే అశూరెడ్డి వ్యవహారంలో ఇప్పటికీ సిసిఎస్ పోలీసులు చాలా కన్ఫ్యూజన్ తర్వాత నోటీసులు ఇచ్చే వ్యవహారాన్ని కూడా మొత్తం కూడా తయారు చేస్తా ఉన్నారు. మొత్తం అశూరెడ్డి విషయంలో బిగ్ బాస్ కంటే ఎక్కువగా ట్విస్టుల మీద ట్విస్టులు అయితే మొదలుకున్నాయి. అంటే ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఇక్కడ నడిచింది అనేది ప్రధానంగా వినిపిస్తుంది. దీనికి సంబంధించి అయితే 2018 లో వీళ్ళకి ఆ పరిచయం అనేది ఉంది. ఏదైతే లండన్ లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నటువంటి ధర్మేంద్ర, సో ఆయన అక్కడ అశూరిటీ ఆ సమయంలో, మరి ఆమె కూడా లండన్ లోనే ఉంది. సో ఆ సమయంలో వాళ్ళిద్దరికి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత నుంచి కూడా మరి పెద్ద ఎత్తున ఇక్కడ హైదరాబాద్ లో అలాగే ఆంధ్రలో ఉన్నటువంటి విశాఖలో కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులను కూడా 2021లో వాళ్ళు మొత్తం కూడా ఈ పెళ్లి గురించి మాట్లాడిన తర్వాత సో అప్పటి నుంచి కూడా వాళ్ళందరూ కూడా మరి కోఆర్డినేషన్ ఉన్నారు. పలు దఫాలుగా మరి డబ్బులు కూడా తీసుకున్నారు. దాదాపు 9,35,00,000 డబ్బులు కూడా తీసుకున్నట్టు అన్ని ఆధారాలు కూడా సిసిఎస్ పోలీసులు గుర్తించారు. పలు దఫాలుగా తీసుకున్న డబ్బులతో 5 కిలోల బంగారం, కాస్ట్లీ కార్లు, మొత్తం కూడా విద్యకు సంబంధించి అన్నిటికి సంబంధించినటువంటి సినిమా పేర్లకు సంబంధించినటువంటి అదే సినిమా అవకాశాలకు సంబంధించి అన్నిటికీ ఏదో ఒక ఇది చెప్పి మరి ఆయన దగ్గర నుంచి వారు దఫాలుగా 2018 నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు దగ్గర 10 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తా ఉంది. మరి పెద్ద ఎత్తున ఈ వ్యవహారంలో పోలీసులు కూడా మొత్తం ఒక ఛార్జ్ షీట్ అయితే ఇది చేస్తా ఉన్నారు. నోటీసులు అయితే పంపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రధానంగా ఆయన ఏదైతే ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణ ఉన్నాడో, సత్యనారాయణ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు గాను సిసిఎస్ పోలీసులు చేసిన మరి నోటీసులు అయితే రెడీ చేస్తున్నారు. ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేశారు. ఎఫ్ఐఆర్ నెంబర్ సత్యనారాయణ ఫిర్యాదు చేసిన తర్వాత అశూరెడ్డి ఎక్కడ స్పందించినటువంటి వైరం మనం గమనించలేదు. మరి ఇలాంటి సందర్భంలో అశూరెడ్డి అందుబాటులోనే ఉన్నారా ఒకవేళ నోటీసులు జారీ చేస్తే? డెఫినెట్ గా నోటీసులు అయితే జారీ చేశారు. వాళ్ళకి, వాళ్ళ తల్లికి, వాళ్ళ తండ్రికి, అలాగే అశూరెడ్డికి, ముగ్గురికి కూడా నోటీసులు జారీ చేశారు. దాంతో పాటు మొన్నటిదాకా మరి ఆమె నిన్న సాయంత్రమే హైదరాబాద్ కు వచ్చింది. మొన్న షూటింగ్ లో ఏదో బయట విదేశాల్లో ఉందని చెప్పింది. సో మరి ఈ రోజు ఖచ్చితంగా విచారణకు పిలిచే అవకాశం ఉంటది. ఈ రోజు రేపు మరి విచారణకు పిలిచే అవకాశం ఉంటది. పెద్ద ఎత్తున దీనిపైన వస్తున్నటువంటి ఆరోపణలు కూడా మరి ఆమె స్పందిస్తా ఉన్నారు. తనపై వస్తున్నటువంటి ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తుంది. అంటే తప్పుడు ప్రచారం చేస్తున్నారు అనే విధంగా కూడా మరి ఆమె అంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఖచ్చితంగా దీంట్లో ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది కాబట్టి సిసిఎస్ పోలీసులు ఈ ఈఓ ఏదైతే ఎకనామిక్ అఫెన్స్ వింగ్ ఏదైతే ఉందో ఈఓడబ్ల్యూ అధికారులు కూడా దీన్ని పర్యవేక్షిస్తా ఉన్నారు. సో అయితే నోటీసులకు సంబంధించి అశూరెడ్డి తండ్రి అయినటువంటి వెంకటకృష్ణ, ఆమె తల్లి అయినటువంటి యశోదారెడ్డి, అలాగే మరియు సోదరి దివ్యారెడ్డి కూడా మరి విచారణకు హాజరు కావాలని మరి అయితే నోటీసులు పంపించిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఒకవైపు నోటీసుల ప్రక్రియ ప్రారంభించినటువంటి నేపథ్యంలో బ్యాంకు స్టేట్మెంట్లు, లావాదేవీల రికార్డులు వీటిని కూడా పోలీసులు సేకరిస్తున్నట్లుగా తెలుస్తుంది. అంటే ఒకవైపు విచారణను ముమ్మరం చేయడం, మరోవైపు పూర్తి స్థాయిలో నోటీసులు ఇవ్వడం, ఈ మొత్తం ఒకేసారి ప్యారలల్ గా చేస్తున్నారు పోలీసులు. అంటే దూకుడుగానే ఉన్నారా ఈ కేసుకు సంబంధించి? డెఫినెట్ గా దూకుడుగా ఉన్నారు. మొత్తం ఆన్లైన్ ట్రాన్సాక్షన్ దాదాపు 9,35,00,000 ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ద్వారానే మొత్తం కూడా డీటెయిల్స్ వచ్చిన పరిస్థితి అయితే ఉంది. పోలీసుల దగ్గర పక్కా సమాచారం ఉంది కాబట్టి ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ కేసుకు సంబంధించి పెద్ద ఎత్తున ఇది కేవలం
ప్రేమ పెళ్లి పేరుతో మోసగించిన మోసమా, లేకపోతే హనీ ట్రాపా, లేకపోతే ఇంకా వేరే ఏమైనా కోణాలు ఉన్నాయా అనేది కోణంలో కూడా విచారణ జరుగుతున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది సిరాజ్. అయితే ప్రధానంగా ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి కొంత కీలకమైన సమాచారం ఏంటంటే అశూరెడ్డి ధర్మేంద్రతో పాటు ఇంకొక వ్యక్తిని కూడా ఏదైతే నమ్మి శివ జయంత్ అనే వ్యక్తితో కూడా ప్రేమలో ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఆ ప్రేమలో భాగంగానే అశూరెడ్డి తల్లి, అలాగే అశూరెడ్డి వల్ల సోదరి ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అయితే ఈయన మళ్ళీ ఇంకొక ఈ శివ జయంత్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వీళ్ళు ముగ్గురు కలిసి అందరూ వీళ్ళ ఫ్యామిలీ అంతా కలిసి కావాలనే ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బుల్ని మనం నొక్కేద్దాము, ఆ డబ్బుల్ని మనం ఎట్లయినా చెప్పి ప్రేమ పెళ్లి పేరుతో మొత్తం కూడా ఆ డబ్బులను వసూలు చేద్దామంటే ఒక ప్లాన్ ప్రకారమే ఒక ఖచ్చితమైన ప్లాన్ వేసుకొచ్చి ఆయనను ట్రాప్ చేశారు అనేది అయితే మరి మనకైతే వస్తున్నటువంటి సమాచారం ఉంది. సో ట్విస్టుల మీద ట్విస్టులు అయితే ఖచ్చితంగా ఈ కేసులో ఉండబోతున్నాయి అనేది అయితే ప్రధానంగా కనబడుతోంది. ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఇక్కడ నడిచింది. ఇది అసలు ఏం జరిగింది అనేది మరికొన్ని రోజుల్లోనే పోలీసులు కూడా దీనిపైన ఒక స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి చూడాలి అశూరెడ్డి విషయంలో మరి ఎలాంటి ఈ కేసులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, ఎలాంటి ఇదయ్యే అవకాశం ఉంది అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటది సిరాజ్. రైట్ సత్య, థ్యాంక్ యూ. మొత్తం మీద ఎన్ఆర్ఐని పెళ్లి పేరుతో 9.35 కోట్ల మోసం కేసులో సినీ నటి అశూరెడ్డికి నోటీసులు జారీ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. అశూరెడ్డికి నోటీసులు ఇవ్వనున్నారు సిసిఎస్ పోలీసులు. ప్రధానంగా బాధితుడు ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణ ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదు చేశారు. ప్రేమ పెళ్లి హామీతో డబ్బులు వసూలు చేసినట్లుగా బాధితుడు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు బ్యాంకు స్టేట్మెంట్లతో పాటుగా లావాదేవీల రికార్డులను కూడా సేకరిస్తున్నట్లుగా తెలుస్తుంది. అతి త్వరలోనే అశూరెడ్డి కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చి విచారణ పిలిచేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. మరి ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు అశూరెడ్డి అయితే ఎలాంటి స్పందన లేదు. సో కేసుకు సంబంధించి నోటీసులు అందిన తర్వాత అశూరెడ్డి విచారణకు హాజరవుతారా? సో ఇప్పటికే షూటింగ్లో బిజీగా ఉన్నానని ఒకసారి తెలిపినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో నోటీసులు ఇచ్చిన తర్వాత ఈ కేసు ఎలాంటి మలుపులు తీసుకోబోతుంది వేచి చూడాలి.